పల్లకి రోడ్ల మధ్య ఉండే మా ఊరి కథ ఇది. ఆ ఊర్లో ఒక పేరు లక్ష్మమ్మ. అందరికీ తెలిసిన పేరు. కాని ఆమె గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదేమో. పక్కింట్లో కొత్త చీర కనిపించిందంటే చాలు లక్ష్మమ్మ చెవిలో ఖచ్చితంగా మోగుతుంది. కాని ఈసారి ఆ చీర వెనుక ఒక విచిత్రమైన కథ ఉంది. ఆ చీర సంగతి ఆమెకు ముందుగా ఎలా తెలిసిందో తెలుసా? ఓపెన్ చేయగానే వాలుసలాట మీద లేఖ. లక్ష్మమ్మకి స్మార్ట్ ఫోన్ వచ్చాక ఊరిలో ఎవరికీ ప్రైవసీ లేదు. కాని ఒకరోజు ఆమె చేతికి ఫోన్ ఎందుకు పడలేదో మీకు తెలుసా? ఒక పండు చెట్టులో నడుమగా వేలాడుతోంది. సీతమ్మ ఆ చెట్టుపై తన్నేసిందో లేదో లక్ష్మమ్మ అప్పటికే దాని కథను ఊరంతా చెప్పేసింది. కాని ఆ పండుకి లక్ష్మమ్మకి అంత ప్రత్యేకమైన సంబంధం ఏమిటో మీకు తెలుసా? పిల్లల నుంచి పెద్దల వరకు లక్ష్మమ్మ గయ్యాళితనం ఊరంతా నవ్విస్తోంది. కాని ఒక్క మాట, గయ్యాళి అమ్మకి గూగుల్ అసిస్టెంట్ పోటీ కాదమ్మా. ఆ రోజు ఏం కలకలం రేపిందో చూడాలి. ఊరంతా స్కూల్కి వెళ్లకుండా స్కిట్కి వచ్చారు. లక్ష్మమ్మపై పిల్లల నాటకం ఎలా ఉంటుందో చూడాలని. కాని ఆ స్కిట్లో ఆమెకు అసలు పాత్రే వేరైతే. ఊరిలో పెద్ద వార్త జరిగిందట. కాని లక్ష్మమ్మకు తెలీదట. ఆమె మొహంలో పడిన ఆ అయోమయాన్ని మీరు చూస్తే అసలు వార్త ఏమిటో మీరు ఊహించగలరా? ఒక్కరోజు గయ్యాళితనం ఆపేస్తానంటూ ప్రమాణం చేసేసింది లక్ష్మమ్మ. ఊరి జనాలు షాక్. కాని ఆ రోజు ఆమె ఏం చూసిందో మీకు తెలుసుకోవాలంటే ఊరంతా మౌనం. వాట్సాప్ గ్రూపులు ఖాళీగా. గయ్యాళి లక్ష్మమ్మ ఏం చేస్తోంది? ఏదైనా బలంగా దాచిందా? కాని ఆ సైలెన్స్ వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోవాలంటే మరుసటి ఉదయం మెసేజ్. సీతమ్మ కొత్త నాన్ స్టిక్ పాన్ తెచ్చిందట. గయ్యాళి తిరిగి వచ్చింది. కాని ఈసారి ఆమె పంచే కథలో ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో వినాలంటే ఇంకో రోజు కలుద్దాం.